ఐ థింక్ సో 4th టైము. చాలా పెయిన్ఫుల్ అది బాడీకి అండ్ హార్ట్కి కూడా. ఏంటో ఫ్రెండ్స్, కొటేషన్లు తన్నుకొని వస్తున్నాయి. బాధలోని కొటేషన్స్ కూడా వస్తాయంట. చాలా రేర్ ప్రాబ్లమ్ అసలు చెప్పాలి అంటే. ఇది లక్షల్లో ఒక పర్సన్కి వస్తుందంట. లక్కీయెస్ట్ పర్సన్ నగీనా కాబట్టి, ఈ క్రేవింగ్ పిల్ల కాబట్టి ఏం చేస్తాం, గాడ్ నన్ను చూస్ చేసుకున్నారు. ఆ లక్ నాకు కలగాలని చెప్పి లక్షల్లో ఆ 1,00,000 మందిలో నా ఒక్కదానికే సో లక్గా ఈ హెల్త్ ప్రాబ్లం ఇచ్చారు. ఏం చేస్తాం, ఇంకా ఇలాగే అనుకోవాలి, తప్పదు. డాక్టర్ అయితే చూసేశారు. సో సీనియర్ డాక్టర్తో కూడా డిస్కషన్ చేశారంట. మీరు ఈ హాస్పిటల్ కూడా చూడండి ఫ్రెండ్స్, టైటానిక్ షిప్ మోడల్గా ఉంది కదా, నవోటల్ లాగా. చలో ఏం చెప్పారంటే డాక్టర్. అస్సలాం వాలేకుమ్ ఎవ్రీవన్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే, మీకు థంబ్నెయిల్ చూసి ఈ పాటికి అర్థమై ఉంటుంది వ్లాగ్ దేని గురించో. ఎస్, కొంచెం హార్డ్గా ఉన్నా చెప్పాల్సి వస్తుంది. ఇదే నా లాస్ట్ వ్లాగ్ అనుకుంటున్నాను. ఏమో చెప్పలేను, అనుకుంటున్నాను. ఒక 50% లాస్ట్ వ్లాగ్ అనుకుంటున్నా. ఎందుకు అంటే కొన్ని ఇయర్స్ నుంచి నేను ఒక హెల్త్ ఇష్యూతో సఫర్ అవుతున్నా. అది ఇప్పటి వరకు ఎవరికీ తెలీదు, చాలామందికి తెలీదు. నా క్లోజ్ అన్న వాళ్ళకి మాత్రమే, క్లోజ్ అన్న వాళ్ళకి కూడా తెలీదు. నా ఫ్యామిలీ మెంబర్స్కి ఒక 2, 3, 4 మెంబర్స్ నా ఫ్రెండ్స్కి తప్ప ఇంకెవరికి తెలీదు ఆ హెల్త్ ప్రాబ్లం ఏంటి అని చెప్పి. చలో ఇంకా ఈరోజైతే చలో చెప్తాను. డీటెయిల్గా అయితే లాస్ట్లో చెప్తాను. డీటెయిల్గా షార్ట్కట్గా చెప్తున్నా. ఇప్పుడు ఒక ప్లేస్కి అయితే వెళ్ళాలి ఫాస్ట్గా. నేను ఒక ప్లేస్కి ఏంటి హాస్పిటల్కి వెళ్ళాలి. సో టైం లేదు మనకి. మీకు వచ్చిన తర్వాత కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకేంటి అంటే, నా హెల్త్ ప్రాబ్లం ఏంటి అంటే ఐస్. సో అసలు చెప్పకూడదు అనుకున్నా, ఎందుకంటే ఇది నా వీక్నెస్గా అనుకుంటాను. నేను షేర్ చేయకూడదు అనుకున్నా, కానీ చెప్పాల్సి వస్తుంది. బికాజ్ ఆఫ్ ఇది నా లాస్ట్ వ్లాగ్ అనుకుంటున్నా. అందుకే మీతో షేర్ చేయాలి కాబట్టి, నా రెస్పాన్సిబిలిటీ కాబట్టి మీకు చెప్తున్నాను. అసలు మీతో చెప్పాలని అనుకోలేదు, ఇలాంటి టైం వస్తుందని నేను అనుకోలేదు, బట్ వచ్చింది, ఎందుకో మరి తెలీదు. చలో ఇంకా ప్రాబ్లం చెప్పాను కదా, ఐ ప్రాబ్లం అని చెప్పి. నాకు రెటినాల్ ప్రాబ్లం అండి. ఈరోజు నాకు ఆపరేషన్ జరుగుతుంది. ఈ ఆపరేషన్ అనేది నాకు ఇది ఐ థింక్ సో చెప్తాను నేను మీకు డీటెయిల్డ్గా. చలో హాస్పిటల్కి అయితే వెళ్ళిపోదాము. టైం అయితే 9 అవుతుంది మార్నింగ్. చలో వెళ్ళిపోదాము, టైం అయిపోతుంది. శంకర్ ఫౌండేషన్ హాస్పిటల్. చలో వెళ్తూ మాట్లాడుకుందాము. చలో ఇంకా లేట్ అయిపోతుంది. చలో ఫ్రెండ్స్. శంకర్ ఫౌండేషన్కి అయితే వచ్చేసాము. కుదిరితే ఆపరేషన్ ప్రొసీజర్ చూపిస్తాను. వీడియో కంటిన్యూగా చూస్తూ ఉండండి. అండ్ నెక్స్ట్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇందాకలా తొందరలో టైం తప్పుగా చెప్పేశాను. 9 అని చెప్పి, టైం అయితే 8:30 అయింది. చలో లోపలికి అయితే వెళ్ళిపోదాం. సోను ఇక్కడ టోకెన్ తీసుకోవాలంట ఫ్రెండ్స్. సోను అయితే టోకెన్ తీసుకున్నారు. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా రిసెప్షన్ నుంచి మా డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. అది సెకండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్. ఓకే, ఫస్ట్ ఫ్లోర్ అమ్మా. ఇక్కడ రూమ్స్ వైజ్గా ఉంటాయి. 101, 102, 103 అని చెప్పి. ఇక్కడ 103 కనిపిస్తుంది కదా, ఇక్కడ ఐ చెకప్ చేస్తారు. ఇప్పుడు నాకు అంత అవసరం లేదు. ఇప్పుడు ఐ చెకప్ నిన్న అయిపోయింది. ఎస్టర్డే వచ్చాము. సో స్కానింగ్స్, 2 స్కానింగ్స్ అండ్ ఐ చెకప్ అయితే జరిగింది. ఇప్పుడు ఐ చెకప్ అవసరం లేదు. సో ఫ్రెండ్స్, చెకింగ్ చేయాలంటే ఫ్రెండ్స్ 103. నేను పప్పులో కాలేసాను. ఐ పవర్ చెక్ చేస్తారు. చెప్పాను కదా చెక్ చేయరని చెప్పి, ఎందుకంటే ఎస్టర్డే చెక్ చేసేసారు ఫ్రెండ్స్. సో చేయరేమో అనుకున్నా, కానీ ఇప్పుడు ఐ
పవర్ చెక్ చేస్తారంట. సో ఐ పవర్ చెక్ చేయించుకున్న తర్వాత అండ్ 102. సో మీకు 102 కనిపిస్తుందా? మా మమ్మీ నించున్నారు కదా, 102. సో 103 దగ్గర ఐ చెకప్ జరుగుతుంది, ఐ పవర్ చెకప్. 102కి లోపలికి వెళ్ళి చెక్ అసలు డాక్టర్ ఉంటారు. సో లోపలికి వెళ్ళాక నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటో డాక్టర్ చెప్తారు. వీడియో క్యాప్చర్ చేస్తున్నాను కానీ ఏదో మీతో మాట్లాడుతున్నాను కానీ నాకైతే చాలా టెన్షన్గా ఉంది. ఎందుకంటే ఆపరేషన్ కదా, పెయిన్ఫుల్. అసలు లోపల ఆపరేషన్ ఏం చేస్తారు ఐకి అవన్నీ వీడియో లాస్ట్లో చెప్తాను, డీటెయిల్గా చెప్తాను. ఇప్పుడు హడావిడి టెన్షన్లో ఉన్నాను, ఆపరేషన్ కదా. సో అందుకే మీతో కంప్లీట్గా చెప్పలేకపోతున్నాను. సో వీడియో కంటిన్యూగా చూస్తూ ఉండండి, అర్థమవుతుంది. అసలు ప్రాబ్లం ఏంటో కూడా చెప్తాను నేను. మీకు చెప్పాలి అంటే నార్మల్గా రెటినాల్ ప్రాబ్లం అసలు ఏంటి దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే ఐ చెకప్ చేసేసుకుందాము, ఐ పవర్ చెక్ చేస్తారు, దాని తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ఉంటుంది. చలో ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూగా చూస్తూ ఉండండి. ఫ్రెండ్స్ సోనుకి కోపం వచ్చింది, ఎందుకంటే చాలా క్రౌడ్గా ఉంది. ఎందుకు అంటే ఇంతమంది తర్వాత చేయించుకోవడం అంటే టైం వేస్ట్ కదా. సో డాక్టర్ అయితే 9 o'clock రమ్మన్నారు, వీళ్ళు ఫస్ట్ ఐ పవర్ చెక్ చేస్తాము అది ఇది అని అంటున్నారు. సో క్రౌడ్ అయితే ఎక్కువగా ఉంది. చెకప్ అయిపోయింది ఫ్రెండ్స్. 103లో 102కి వచ్చాము, రిసెప్షన్లో కూర్చున్నాము. ఫైల్ అయితే లోపలికి వెళ్ళింది, డాక్టర్ పిలిచాక మాట్లాడాలి. సో డాక్టర్ చెప్తారు నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి అని. డాక్టర్ అయితే వచ్చారు, జస్ట్ అప్పుడే వచ్చారు డాక్టర్. మమ్మల్ని చూసి ఇంకా రిసెప్షనిస్ట్తో చెప్పించారు, వాళ్ళు ఎస్టర్డే వచ్చారు, డాక్టర్ పంపించమంటున్నారు, ఎమర్జెన్సీ అని చెప్పారు. సో మమ్మల్ని అయితే పంపించారు ఫాస్ట్గా. హై పవర్ చెక్ చేసేసి ఇంకా 102కి వెళ్ళమని చెప్పారు. సో వెయిటింగ్ కూర్చున్నాం. లోపలికి వెళ్ళి చూద్దాం డాక్టర్ ఏం చెప్తారో. ఓకేనా? హాయ్ చెప్పు. హాయ్ నా సబ్స్క్రైబర్స్ హాయ్. ఓకే ఫ్రెండ్స్, నాకు ఇప్పుడు డ్రాప్స్ వేస్తున్నారు. చలో డ్రాప్స్ వేశారు కదా, ఒక 20 minutes టైం పడుతుంది, అది డైల్యూషన్ అవ్వాలి. అయిన తర్వాత డాక్టర్ అయితే పిలుస్తారు. బికాజ్ అక్కడ చెక్ చేయాలన్నా లేదా ఇదర్ మనకి స్కానింగ్ వెళ్ళాలి అనుకున్నా కూడా డ్రాప్స్ వేసిన తర్వాత చెకప్ ఉంటుంది అండ్ స్కానింగ్ ఉంటుంది. మేబీ ఉంటే ఉండొచ్చు. ఫస్ట్ మన డ్రాప్స్ అయితే డైల్యూషన్ అవ్వాలి. సో అండ్ నెక్స్ట్ లోపలికి అయితే పిలిచారు అండ్ డాక్టర్ అయితే చెప్పారు స్కానింగ్ చేయించమని చెప్పి. ఇది డాక్టర్ రూమ్, ఇక్కడ స్కానింగ్ రూమ్ ఇది. సో స్కానింగ్ అయితే చేసేసారు. చలో ఏం చెప్పారంటే డాక్టర్ సీనియర్ డాక్టర్ తోటి డిస్కషన్ చేసి డాక్టర్ అయితే చెప్పారు ఇంజెక్షన్స్ పడతాయి, 3 ఇంజెక్షన్స్ పడతాయి అని చెప్పారు. అంటే 3 times ఆపరేషన్ జరుగుతుంది మన ఐకి. చాలా గోల్డెన్ ఐ కదా. సో చెప్తాను గోల్డెన్ ఐ ఎందుకన్నాను. సో డాక్టర్ ఏమన్నారు అంటే 3 ఇంజెక్షన్స్ అవుతాయి అని చెప్పారు. 3 ఇంజెక్షన్ కూడా ఒక్క ఇంజెక్షన్ కాస్ట్ 65,000. ఓకే, 65,000 ఒక ఇంజెక్షన్. అలా 3 ఇంజెక్షన్స్ వేయించుకోవాలి. ఎక్స్పెన్సివే, మన గోల్డెన్ ఐ కన్నా ఎక్కువ కాదు కదా. సో ఒక ఇంజెక్షన్ 65 అని చెప్పారు. మన లక్ ఏంటి అంటే అది మీకు చెప్తాను. మన లక్ ఏంటి అంటే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, బై 1 get 1 ఫ్రీ అన్నమాట ఇంజెక్షన్. బై 1 get 1 అంటే ఎస్టర్డే నుంచే బై 1 get 1 తీసేసారంట. చెప్పాను కదా మనది గోల్డెన్ లెగ్గో ఐరన్ లెగ్గో డైమండ్ లెగ్గో తెలియదు కానీ ఎస్టర్డేనే ఆఫర్ అయితే తీసేసారంట. 1+1 ఆఫర్ తీసేసారంట. చాలా ఇంకేం చేయలేం. కానీ మాకు స్వీట్ ఏమంటారు. సో దాని తర్వాత ఏంటి అంటే ఇంకోటి చెప్పారు. ఫస్ట్ అయితే బాంబు పేల్చారు, ఆఫర్ తీసేసారు అని చెప్పి బై 1 get 1 ఫ్రీ ఆఫర్ తీసేసారు. ఇంజెక్షన్ అయితే 18,000 ఒకటి ఉంది, 65,000 ఒకటి ఉంది. సో మీరు ఎంతవరకు ఎఫర్ట్ చేయగలరు దాన్ని బట్టి ఇంజెక్షన్ అయితే వేయించుకోండి అన్నారు. నేను ఒకటే ఎంత అమౌంట్ పెడితే అంత రిజల్ట్ అని అనుకుంటాను. అంటారు కదా పిండి బట్టి రొట్టె అని. సో అందుకే ఇంకా నేను 65 అయితే చూస్ చేసుకున్నా. 65 ఇది వేసేసేయండి అని చెప్పి. అండ్ మాకు పాలసీ కూడా ఉంది, అది క్లెయిమ్ అయితే అంటే హెల్త్ ఇన్సూరెన్స్ అయితే ఉంది. సో అది ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయితే కనుక ఎప్పుడు క్లెయిమ్ అయితే అప్పుడే ఇంజెక్షన్ అయితే వేసేస్తారంట. చూసారా ఫ్రెండ్స్, ఎల్ఐసి పాలసీలు హెల్త్ పాలసీలు కట్టుకుంటే ఇదే మనకు బెనిఫిట్. సోను అయితే పాలసీలు తెగ కడతారు. నాకు తెలిసి ఒక 7-8 పాలసీలు అయితే కడతారు సోను. అది ప్రైవేట్ జాబ్ కాబట్టి, గవర్నమెంట్ జాబ్ కాదు కాబట్టి మనకి
సెక్యూరిటీ అనేది ఉండాలి. గవర్నమెంట్ జాబ్స్కి అయితే మనకి సెక్యూరిటీ ఉంటుంది లైఫ్లో, బట్ ప్రైవేట్ జాబ్స్కి ఉండదు కదా. సో పాలసీలే మనకి. సో ఎల్ఐసి పాలసీలు కట్టుకోండి. సో మనకి ఇలాంటి హార్డ్ మూమెంట్లో పనికొస్తాయి. సో సోను అయితే ఎల్ఐసి క్లైమ్ అవుతుందా లేదా అసలు ఏంటి మొత్తం కనుక్కోవడానికి 001 రూమ్కి అయితే వెళ్ళారు. సో ఇది ఫ్రెండ్స్, ఇంకా నాకు ఆకలేసేస్తుంది. సో తినేద్దాం, ఫస్ట్ టిఫిన్ తినేద్దాము, ఇంకా మాట్లాడుకుందాం, చెప్తాను మీకు, షేర్ చేస్తాను. 004 001 ఎక్కడ ఉంది చూసారా? అసలు చాలా పెయిన్ఫుల్. ఎంత జాలీగా మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏం చేస్తాము, స్ట్రాంగ్గా ఉండాలి. స్ట్రాంగ్గా ఉంటేనే రిజల్ట్ స్ట్రాంగ్గా వస్తుంది. లేదా మనం వీక్ అయిపోతే ఇంకా ఎంత చేసినా ఎఫర్ట్స్ పెట్టినా ఇంకా వీక్ అయిపోతాము. సో మనకి 001 00 మరి 1 అని చెప్పింది ఆవిడ. 004 వెళ్ళైతే. అండ్ అసలు నాకు ఈ ఐ ప్రాబ్లం ఎలా వచ్చింది ఏంటి అవన్నీ మీకు డీటెయిల్గా చెప్తాను. సో చెప్తాను ఫ్రెండ్స్, చెప్తాను. అసలు చాలా పెద్ద స్టోరీ అయినా కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆ స్టోరీ. సో మీకు కూడా ఒక అవేర్నెస్ కాబట్టి మీతో షేర్ చేస్తాను. మీరు కూడా చాలా జాగ్రత్త పడతారు కాబట్టి చెప్తాను. అసలు నేను ఇవి చెప్పాలని అనుకోలేదు అస్సలు ఇంత కూడా. కానీ ఏం చేస్తాం, టైం విల్ బి డిసైడ్ అంటారు కదా. సో ఇదేనేమో. సో చెప్పాల్సి వస్తుంది, చెప్తాను ప్రతిదీ పిన్ టు పిన్. నాకు ఎన్ని ఇయర్స్ నుంచి ప్రాబ్లం ఉంది. బాధ భరించిన వాళ్ళకి బాధని దేవుడిస్తాడంట. సో ఆ కెపాసిటీ నాకు ఉందని చెప్పి నన్ను చూస్ చేసుకున్నారు. ఐఆమ్ స్పెషల్ ఫర్ గాడ్. నేను గాడ్కి చాలా స్పెషల్ అనుకుంటా. సో చూడండి ఫ్రెండ్స్, ఫైజాన్ తెగ అల్లరి చేసేస్తున్నాడు. అసలు మేమైతే వెయిటింగ్ హాల్లో కూర్చున్నాము. రిసెప్షనిస్ట్ అన్నారు బయటికి వెళ్ళిపోండి ప్లీజ్ అన్నారు మర్యాదగా. ఫైజాన్ గట్టిగా అక్కడ సైలెంట్గా ఉండాలి అని చెప్పి పెద్ద బోర్డులు పెట్టినా కూడా ఫైజాన్ గట్టిగా పిల్లలకి ఏం తెలుస్తుంది చెప్పండి. సో ఫైజాన్ అయితే గట్టిగా అడ్డం వల్ల మమ్మీని ఆ ఫైజాన్ని బయటకు గెంటేశారు. చూడండి, ఆడికి ఇంకెక్కడ బెడ్ దొరకలేదు కదా. సో ఇక్కడ పడుకుంటున్నాడు. ఫైజాన్ అన్న అయ్యో హాయ్, సే హాయ్, గుడ్ బాయ్ బూచి. బూచులు అయితే 004కి వెళ్ళారు మన ఇంజెక్షన్ ప్రొసీజర్ కోసం తెలుసుకోవడానికి. ఫ్రెండ్స్ ఇంకా టిఫిన్ తినడానికి క్యాంటీన్కి అయితే వచ్చాము. ఏదో తినడానికి వచ్చినట్టు ఉంటుంది. క్యాంటీన్లో మాత్రం మిల్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్, సూపర్ ఉంటుంది. ప్రైస్ తక్కువే. హాస్పిటల్లో ఫుడ్ బాగోదు, కానీ ఇక్కడ మాత్రం చాలా బాగుంటుంది. సో హ్యాండ్ వాష్ చేసుకుంటున్నాం. టిఫిన్ తినేద్దాం ఫస్ట్. చాలా ఆకలేసేస్తుంది, చాలా ఆకలేస్తుంది. ఆకలేసేస్తుంది ఫ్రెండ్స్. తినేద్దాము ఫస్ట్, ఓకేనా? దాని తర్వాత మాట్లాడుకుందాము. చలో ఫ్రెండ్స్, మమ్మీ ఇడ్లీ తింటున్నారు. చట్నీ, ఎల్లో చట్నీ అయితే ఎల్లోగా ఉంది, వైట్ చట్నీ అయితే వైట్గా ఉంది, రెడ్ చట్నీ అయితే రెడ్గా ఉంది, ఇడ్లీ అయితే తెల్లగా ఉంది. సో మమ్మీ ఇది తింటున్నారు. నేనైతే వడ అండ్ ఉప్మా. నేనైతే ఉప్మా అండ్ వడ సోనికి చెప్పాను షేరింగ్ చేసుకుందామని చెప్పి. సోను షేరింగ్ ఈజ్ కేరింగ్. నీ ఉప్మాలో జీడిపప్పు ఉందా సోను? షేరింగ్ చేసుకుందాం. సో వడకి చిల్లు ఉంది ఫ్రెండ్స్, ఉప్మాలో జీడిపప్పు లేదు. నాకు స్పూన్ ఎందుకు ఇవ్వలేదు? నువ్వు రిచ్ కిడ్ అని చెప్పి నీకు స్పూన్ ఇచ్చారు సోను. ఫ్రెండ్స్ ఫస్ట్ తినేద్దాము, వాగడం తర్వాత తినేద్దాం ఫస్ట్, ఓకేనా? తినేసి కలుద్దాం. ఫ్రెండ్స్ ఇంటికైతే అదా నా మొహం చూస్తాను ఎందుకు? ఫ్రెండ్స్ ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. లోపల ఏం జరిగింది, ఏం చెప్పారు అవన్నీ ఇంటికి వెళ్ళి డిస్కషన్ చేసుకుందాం. ఎండ ఎక్కువగా ఉంది. ఇప్పుడైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. సో ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం ఏం జరిగింది ఏంటి చెప్తాను నేను మీకు. అండ్ నెక్స్ట్ నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటి సో డీటెయిల్గా చెప్తాను, ఓకేనా? చలో ఇంకా ఇంట్లో కలుద్దాం. ఎండ ఎక్కువగా ఉంది, మీరు ఎండలో తిరగకూడదు, ట్యాన్ అయిపోతారు. సో ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్, ఓకేనా?